ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు వారు శిష్యులకు ఏమైతే బోధించారో తండ్రి, ఏమైతే చెప్పారో తండ్రి, దానిని శిష్యులు చేశారు ప్రభు. అంతేకాకుండా ఆ సువార్త ప్రకటించడం కొరకు, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు వారు అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకి తిరిగారు తండ్రి. అప్పుడు యోగ్యమైనటువంటి వారు వారిని చేర్చుకున్నారు ప్రభు. ఆ విషయం గురించే తండ్రి ఇవాళ మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే 12 మంది శిష్యులతోటి 10:5 మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 శిష్యులను పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఇక్కడ చెప్తున్నాడు 7వ వచనం, పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించండి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందితిరి ఉచితముగా ఇడి. అంటే అప్పట్లో యేసు ప్రభువారు శిష్యులకు చెప్పిన మాటలండి ఇవి. స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, అలాగనే దెయ్యాలను వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, ఇవి చెప్పాడండి. అంటే శిష్యులు వారు గొప్ప వరాల్ని కలిగి ఉన్నారండి. వాళ్ళు అంటే స్వస్థపరిచే వరాన్ని, కుష్ఠరోగులు శుద్ధి చేసే వరాన్ని, శక్తిని, అదేవిధంగా చనిపోయిన వారు లేపే శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిసం పొందారు కనుక. ఈనాడు కూడా స్వస్థతలు చేస్తూ ఉన్నారు, కానీ చనిపోయిన వారు లేపరు, కుష్ఠరోగులను బాగు చేయరండి. దెయ్యాలు లేవనుకోండి, ఇప్పుడు వీళ్ళు చేసే బాధ ఇది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇది వేళ, ఇక మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికరలనైనను సిద్ధపరచుకొనకుడి అని మాట్లాడుతూ, పనివాడు ఆహారమునకు పాత్రుడు గనుక మీరేం చేయాలి? మీరు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని చెప్పడానికి, అంటే యేసు ప్రభువారు ఇంకా నూతన నిబంధన సంఘం ప్రారంభించబడినప్పుడు, యేసు ప్రభు ఇంకా పరలోకానికి వెళ్ళినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే మీరు పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి. అప్పటికి ఇంకా పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశించలేదండి కనుక చెప్పండి, ఈ అద్భుతాలు చెయ్యండి. మీరు బంగారంనైనను, వెండినైనను, దేనైనా కూడా మీరు తీసుకుని వెళ్ళకండి. అంటే చూడండి, తన శిష్యులను పంపిస్తూ వారికి బంగారము కానీ, వెండి కానీ, 2 అంగీలు కానీ, చెప్పుల జతలు ఏమీ లేకుండా పంపించండి యేసుప్రభు. అసలు ఎందుకు యేసుప్రభు ఏమీ లేకుండా పంపించాడు? ఆయన దగ్గర ఏమీ లేవా? ఆయన శిష్యులకి ఏమి ఇవ్వలేడా? ఒట్టి చేతులతో ఎందుకు పంపించాడు?
పైగా పరలోక రాజ్యం సమీపిస్తుందని ఎందుకు చెప్పమన్నాడండి ఆయన? మరి వీళ్ళు బ్రతకడం ఎలాగా? వీళ్ళ ఖర్చులకి ఎలాగా? ఆయన మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన మాట్లాడే మాట ఏంటంటే, మరి ఇవేమీ పట్టుకెళ్లకుండా ఆ గ్రామంలో 4 రోజులు ఉండాలంటే, ఒక 10 రోజులు ఉండాలంటే, ఒక నెల రోజులు ఉండాలంటే ఎలాగ వాళ్ళ పోషణ ఎలాగా? అంటే మరియు మీరు ఏ పట్టణంలోనికైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎవడు యోగ్యుడో, ఎవడు దాతృత్వము కలిగినటువంటి వాడో ముందుగా విచారణ చేయండి. విచారణ చేసి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళే వరకు మీరు, అంటే ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరికీ సువార్తను ప్రకటించిన తర్వాత మీరు ఏం చేయాలి? మీరు అంతవరకు కూడా ఆ ఇంట్లోనే ఎవరైతే మీకు చోటిస్తున్నారో అక్కడే మీరు బస చేయమని చెప్పాడండి, స్టే చేయమని చెప్పాడండి ఆయన. ఇంకో మాట చెప్పాడండి ఆయన, మీరు ఏ ఇంటిలోనికైనా ప్రవేశించినప్పుడు, వాకప్ చేసినప్పుడు ఆ పలానా వాడు పర్వాలేదండి కొంచెం స్థితిమంతులు అని తెలిసినప్పుడు వారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఆ ఇంటికి వారికి శుభమని చెప్పండి ఫస్ట్. ఆ ఇల్లు కనుక నిజంగా యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వస్తుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి విషయం అడుగుతారు. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక, మేము యేసుప్రభు యొక్క శిష్యులం కనుక ఈ గ్రామం అంతటినీ కూడా దేవుని రాజ్యం గురించి ప్రకటించమన్నారు మమ్మల్ని కనుక మేము వెళ్ళే వరకు మీరు మాకు కావాల్సిన సమకూర్చుతారని అడుగుతారు. అయ్యి దానిదేముంది, దేవుని పని కదా, మీరు తప్పకుండా ఉండండి అని సమాధానం వస్తే ఆ ఇంట్లో ఉండండి. ఒకవేళ మేము మీకు ఎటువంటిది సమకూర్చం అని చెప్పి ఎవరైనా కనుక మిమ్మల్ని అడిగిన మీతో చెప్పినట్లయితే, మిమ్మల్ని చేర్చుకొనకపోతే, మీ మాటలు వినకపోతే మీరేం చేయాలి? ఆ పట్టణాన్ని విడిచి మీరు వెళ్ళినప్పుడు, ఆ గ్రామాన్ని విడిచి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాదధూళి దులిపేయండి. మీరు ఏ ఇంటికైతే వెళ్ళి అడిగారో వాళ్ళు చేర్చుకోలేదో, మీరు తిరిగి వెళ్ళిపోతారు చూస్తారా, ఇంకొకళ్ళు చేర్చుకుంటారు కదా, మీరు తిరిగి వెళ్ళిపోయినప్పుడు మీ పాదధూళి అక్కడ దులిపేయండి. దులిపివేస్తే విమర్శ దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశంలో గతి ఓర్వ తగినదని మీతో నిశ్చయంగా చెప్తానని చెప్పాడు. అంటే దేవుని స్వార్థకులను చేర్చుకోలేని ఇల్లు కనుక అక్కడ ఉన్నట్లయితే వాళ్ళ గతి ఎలా ఉంటుందంటే, సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించేస్తే అంతకంటే దారుణంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాడు. ఇక్కడ పాయింట్కి వద్దాం మనం. పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇతరుల మీద యేసుప్రభు వారు డిపెండ్ అవ్వమన్నాడు? యేసుప్రభు వారు అసలు ఇతరుల మీద ఎందుకు డిపెండ్ అవ్వమన్నాడు? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆయన లేనివాడా? అంటే మనం ముందుగా ఒక ప్రశ్న వేసుకోవాలి మనం. ఆ ప్రశ్న ఏంటంటే, ఆయన మనల్ని ఎందుకు నిర్మించాడు? మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఆయన మనల్ని ఎందుకు నిర్మించాడు అని ఆలోచన చేసినట్లయితే, ఈ భూమి మీద సజీవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? మీ తల్లి గర్భంలో ఎందుకు పుట్టించాడు? మిమ్మల్ని దేవుడు ఈ లోకంలో ఎందుకు సజీవులుగా ఉంచాడు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినట్లయితే, ఆయన కృపామహిమకు కీర్తి కలగడానికి జగత్పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని ఉందండి అక్కడ మనకి. అంటే మన ఈ లోకంలోకి రావటానికి కారణం ఏంటంటే, దేవుడు ఈ సృష్టిని చేయనప్పుడు దేవుడు ఏమనుకున్నంటే, జగత్పునాది అంటే జగతికి పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన ఈ భూమి మీదకి రావాలని. భూమి మీదకి రావాలని వచ్చి ఏం చేయాలి? ఆయన కృపామహిమకి మనం అందరము కూడా కీర్తి కలగ చేయాలి. అది మానవునికి ఉద్దేశం. దేవుడు
ఈ సృష్టి చేయకముందే మనల్ని భూమి మీదకు పంపాలని నిర్ణయించుకున్నాడు కనుక ఇవాళ సజీవంగా ఉన్నాం కనుక మనం ఎందుకు సజీవంగా ఉన్నాం? మనం ఆయన కృపామహిమకు కీర్తి కలగజేయాలి. మనం అది అంటే జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు చేత ప్రేమలో అని అంటున్నాడు. మనం గమనించండి ఇక్కడ. అంటే అప్పటికే క్రీస్తున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే తండ్రితో సమానంగా క్రీస్తున్నాడు. అక్కడ మనం తెలుసుకోవాలి విషయాన్ని. కనుక ఆయన నామానికి కృపామహిమ ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని కొరకు మనం జీవించినప్పుడు. అర్థం చేసుకోండి. మనం ఎప్పుడైతే దేవుని కొరకు జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన ఘనపరుస్తామో, అప్పుడు నీవు ఆయన కృపామహిమకు కీర్తి కలగజేస్తున్నావు. ఇప్పుడు విషయానికి వద్దాం మనం. సపోజ్ నువ్వు వెళ్ళావు, ఇక్కడ మేము సువార్త ప్రకటించాలి, మేము వెళ్ళే వరకు ఇక్కడ ఉండొచ్చా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పాలి? జగత్పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనక, ఈ లోకంలో ఉన్న మనం అందరము కూడా దేవుని నామాన్ని మహింపరచాలి గనక, ఆ రాజ్య సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది గనక, ప్రతి ఒక్కరూ కూడా దేవుడే వారికి ఆ పని చేసే అవకాశం ఇస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. అప్పుడు నిజంగా దేవుని కుమారులు ఉంటాం అన్నది. ఒకవేళ నువ్వు సద్వినియోగం చేసుకోలేదనుకోండి, నువ్వు దేవుని యొక్క రాజ్యంలోను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించు. ఎందుకంటే ఆయన రాజ్య వ్యాప్తికి నువ్వు ఏ విధంగానూ సహాయపడలేదు. పైగా నిన్ను పుట్టించినందుకు ఆయన దుఃఖపడేలాగా నీ పుట్టుకకు అర్థం లేక తెలుసుకోకుండా నువ్వు ఈ లోక సంబంధిగా జీవిస్తున్నావు. అంటే దేవుడు ఒకరిని పంపించాడు అంటే వాళ్ళని చేర్చుకోకపోతే భయంకర సొదొమ గొమొర్రా పట్టణం కంటే నీ గతి ఘోరంగా ఉంటుందని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు ఇవాళ. అందుకే మనకు దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకు తలాంతులు ఇచ్చినప్పుడు వాటిని ప్రభు కొరకు మనం వాడాలి. ఈవేళ చాలామంది వాడట్లేదండి. ఈవేళ ఆయన జగత్పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని, మనమందరము కూడా ఆయన నామానికి మహిమ తేవాలని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలామంది అనుకోవట్లేదండి వేళ. ఇంకా రోమపత్రికలు మాట్లాడుతున్నాడు 1:20 వారు దేవుని ఎరిగియు దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదని మాట్లాడుతున్నారు. చూసారా? దేవుడి గురించి తెలుసు కూడా దేవునిగా మహింపరచట్లేదు ఇవాళ చాలామంది. ఇవాళ చాలామంది దేవుడి గురించి తెలుసు, యేసుప్రభు గురించి తెలుసు, ఆయన చేసిన త్యాగం తెలుసు, అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆయన కృపామహిమకు కీర్తి కలగట్లేదండి. దేవుడిని ఎరిగి దేవునిగా మహింపరచే అవకాశం వచ్చినా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదండి. దేవుడు నీ ఇంటికి ఎందుకు పంపించాడు? ఆయన కృపామహిమకు కీర్తి కలగడానికి నువ్వు కూడా వాడబడాలని చెప్పేసి. నువ్వు చేర్చుకోకపోతే నీ పాత్రలు దులిపేమని దులిపేస్తాం. నీ గతి ఎలా ఉంటుందంటే సొదొమ పట్టణాల గతి కంటే ఘోరంగా ఉంటుందని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక అస్థిరమైన ధనం మీద నమ్మికించక, ఇవాళ చాలామంది అస్థిరమైన ధనం మీద నమ్మికిస్తున్నారని వాళ్ళు. ఇవాళ డబ్బున్న వాళ్ళందరూ దేవుడు అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారు. ఎవరైతే దేవుడు అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు దేవునికి చోటివ్వరు, దేవుని సువార్తకులను చేర్చుకోరు, దేవుని సేవకు సహకరించరు, దేవుని భయభక్తులు కలిగి ఉంటాడు. వాడు వీళ్ళ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తూ ఉంటారండి. దేవుడు ఎందుకు శిష్యులకి బంగారం వద్దు, వెండి వద్దు, డబ్బులు వద్దు, ఏమొద్దు అని ఎందుకు చెప్పాడండి? ప్రతి మానవుని యొక్క బాధ్యత సువార్తను ప్రకటించడం. ఈవేళ మనం కూడా పితృపతులు తెలియజేస్తున్నాడు కదా. ఆశ్చర్యకరమైన చీకట్లోంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, యాజకులుగా చేశాడు, రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఆయన ప్రచురించాలి అని తెలియజేస్తున్నాడు. అక్కడ మనం ఆయన నీ ద్వారా సువార్త ప్రకటింపడాలని దేవుడు కోరుకోడు. అందుకే నువ్వు సువార్తకు సహకారిగా ఉండాలి. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే క్రియల రూపంలో నువ్వు ఎంత విశ్వాసమో తెలుస్తూ ఉంటుందండి. నీలో క్రియలు లేవనుకో, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తే ఎలా తెలుస్తుంది? నీ క్రియల ద్వారా తెలుస్తూ ఉంటుందండి.
క్రియలు నీలో లేకపోతే నువ్వు అసలు పేరుకి క్రైస్తవుడు అంతే, నువ్వు అంతే, పేరుకు మాత్రమే క్రైస్తవుడు నువ్వు. ఇవాళ చాలామంది నామకార్థ క్రైస్తవులు అంతే. దేవునికి కానీ ఎన్ని లక్షల శాలరీస్ వచ్చినా కూడా ఎంత వచ్చినా వాళ్ళకి సరిపోదండి. వాళ్ళ జీవితాలు మాత్రం లగ్జరీ. ఆ జీవితంలో ప్రతిదీ లగ్జరీయే. ఖరీదైన వస్తువులు, ఖరీదైన వస్త్రాలు, అన్నీ ఖరీదైన కొనుక్కొని ఉంటారు. దేవునికి సేవకు సహకరించడానికి వాళ్ళకి చేతులు రావడం చాలామందికి చేతులు రావట్లేదండి. అంటే నీ పుట్టికి అర్థం నీకు తెలియదు. నీ గతి కంటే సుధోమ పట్టణాల గతి ఘోరంగా ఉంటుంది, తెలుసుకోవాలి వేళ. అందుకే ఎందుకు వేళ సువార్తకు సహకరించమని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఎందుకు చందాలు వేస్తున్నారు ఈవేళ? అవి సువార్త కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడాలి. అంతేగాని లగ్జరీ జీవితాలు జీవించడానికి కాదండి చందాలు ఉపయోగించుకోవటం. ఇవాళ చాలామంది వాటికి ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ సేవ కొరకు అనేక మందికి ఉపయోగించుకోవాలని మనం. అందుకే జక్కయ్యని చూడండి, యేసుప్రభుని ఒకే ఒకసారి చూశాడండి. ఆయన యేసుప్రభు చూడాలనుకున్నాడు, చూచాడండి. అప్పుడు యేసుప్రభు, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, నేడు నేను ఇంటే ఉండవలసి వస్తుందని చెప్పి లోకాసు వార్త 19వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన. వెంటనే జక్కయ్య దిగి వచ్చి, సుంకపు గుత్తదాడు గొప్ప ధనవంతుడండి అతను, యేసుప్రభుని చేర్చుకున్నాడండి. అతను ధనవంతుడే. యేసుప్రభుని ఎప్పుడైతే ఇంట్లో చేర్చుకున్నాడో, యేసుప్రభు మాటలు ఎప్పుడైతే అతను విన్నాడో, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నేను పేదలకు ఇచ్చేస్తున్నాను, నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా తీసుకున్నట్లయితే తిరిగి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పేసి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 రెట్లు చెల్లించాలి, నేను ఇచ్చేస్తాను ప్రభు అని చెప్పి మాట్లాడాడు. సగం ఆస్తి పేదలకు పంచిపెట్టేసి. ఇవాళ దేవుని సేవ కొరకు మనం ఎంత హెచ్చించినా కూడా తక్కువే. ఆయనని మనల్ని పాపం నుండి విడిపించడానికి ఆయన ప్రాణం ఇచ్చేసాడు, అవమానింపబడ్డాడు, రక్తం కార్చాడు, ఆయన శరీరం నలగొట్టబడింది, హేళన చేశారు, అవమానించారు, ఆయన వస్త్రాలు తీసివేశారండి. ఎంత అవమానం! తండ్రి దగ్గర గొప్ప మహిమోన్నతుడుగా ఉండవలసినటువంటి మహోన్నతుడు రిక్తుడుగా తను చేసుకున్నాడంటే, నేను నీ పాపం నుండి విడిపించడానికి. ఈ ప్రపంచమంతా నువ్వు ఆయన కాళ్ళ ముందు పెట్టినా కూడా నువ్వు నిత్య జీవనం పొందలేవు. అంత త్యాగం ఆయన నీ కొరకు చేస్తే, ఈవేళ ఆయన చేసిన త్యాగం చాలా చులకనగా చూసేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఈవేళ ఎప్పుడు తన పిల్లలు తన కుటుంబం బాగుండాలంతే. దేవుని సేవకు సకాలంగా ఉండట్లేదు చాలామంది. ఈవేళ దేవుడు ఎందుకు వాళ్ళకి చేతికి, దేవుడు ఏమి లేనివాడా? భూమి అందరూ సంపూర్ణత నాదే, వెండి నాదే, బంగారం నాదే, 1000 కొండల మీద పశువులన్నీ కూడా నావే అని మాట్లాడుతున్నాడు దేవుడు. నీ కొరకు జలరాశులు సృష్టించి, నీ వెలుగు కొరకు సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టించి, నీ కొరకు చక్కటి ఫలవంతమైన ఋతువులను ఏర్పాటు చేసి, ఆకాశంలో వర్షాన్ని తెచ్చేసి, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంటే, నిన్ను సజీవుడిగా చేసి బ్రతికిస్తూ ఉంటే, నువ్వు దేవుని సేవకి ఏ విధంగానూ సహాయపడవా? నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు, బిల్డింగ్స్, నగలు, ఇవన్నీ కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళ తెలుసా నీకు? ఇవన్నీ కొనుక్కోమని కాదు దేవుడు మనం ఈ లోకంలో పంపించిందండి. ప్రతిదినం ఆయన తోటి నడవటానికి, ప్రతిదినం ఆయనను గణపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగనే మత్తయి పన్ను లెక్క పెట్టుకున్నాడు, వచ్చిన పన్ను డబ్బులు లెక్క పెట్టుకున్నాడు. అలానే పేతురు, యాకోబులు వాళ్ళ బాగు చేసుకుంటున్నారు. మీరు నేను వెంబడించానంటే వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారని వాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలీషా 11 అరకుల పనివాళ్ళు తిరుగుతుంటే 12 అరకు తిరుగుతున్నాడు ఒక ఆస్తిమంతుడు. ఏలియా వెళ్ళి తన కంబళ అతని మీద వేసి నేను వెంబడించమంటే వాటెట్టి విడిచిపెట్టి వచ్చేసాడు. మరి మోషే అయితే
అల్పకాలం పాపభోగులు అనిపించదు కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప వాక్యం ఎంచుకున్నాడు. ప్రభు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేసాడు అతను. శ్రమలే గొప్ప వరంగా ఎంచుకున్నాడు అతను. వీళ్ళందరూ ఎందుకు చేశారు ఇలాగా? వాళ్ళ పుట్టుకు అర్థం తెలుసుకున్నాడు వాడు. ఆయన కృపామహిమ కీర్తి కలగడానికే దేవుడు నన్ను పుట్టించాడు. ఇవాళ దేవుడు నేను వాడుకుంటున్నాడంటే అది దేవుని యొక్క మహా గొప్ప కృప అని వారు తలించారు. అందుకే మోషే సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు, రాజరికాన్ని విడిచిపెట్టేశాడు. చూడండి, మిగిలిన శిష్యులందరూ కూడా వాళ్ళు చేస్తున్న పనులన్నీ విడిచిపెట్టేశారు, యేసుప్రభుని వెంబడించారు వాడు. అలాగని చెప్పేసి యేసుప్రభు వాళ్ళకి గొప్ప ధనం ఇచ్చేయలేదండి. వాళ్ళ జీవితం అంతా కష్టాలు అనిపించండి వాడు. ఇప్పుడు సువార్తికుల్లా కాదండి వాడు. వాళ్ళ జీవితం అంతా కష్టాలండి సువార్త ప్రకటించినటువంటి వారు. నేను ఇప్పుడు ఉన్న వాళ్ళైతే చక్కగా నీట్గా షూట్లు వేసుకుని లగ్జరీ జీవితాలు జీవిస్తున్నారు. అయితే మనమైతే అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడండి. అలాగనే పస్కా పండుగ రోజున ఆయన పస్కాను భుజించవలసి ఉండగా, ప్రభు నేడు పస్కాను మనం ఎక్కడ ఆచరిద్దామని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పారు, మీరు ఒక చిన్నది కొండ పట్టుకుని వెళ్తుంది, ఆ అమ్మాయి వెనకాల వెళ్ళండి. ఆ అమ్మాయి ఈ ఇంట్లోకి ఎత్తి వెళ్తుందో అక్కడికి వెళ్ళి ప్రభుకి ఈ పస్కా విందు ఎక్కడ ఏర్పరిచి అడగండి అని చెప్పినప్పుడు వాళ్ళు తన కోసం సిద్ధపరచుకున్న దాన్ని ప్రభుకి ఇచ్చేశారండి. వాళ్ళు ఎందుకు ఏంటని అడగకుండానండి. సరే, వాళ్ళందరూ కూడా దేవుని కృపామహిమ కీర్తి కలగజేసేటువంటి వారు. అలాగనే నికోదేము గురించి మనం ఒకసారి చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అతడు యూదుల అధికారి అయిన నికోదేము పరిచయుడండి. అతడు రాత్రి అందు యేసు ప్రభు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయొచ్చిన సూచకులు ఎవడో చేయలేడని అతను ప్రభువును ఒప్పుకున్నాడని దేవుని కుమారుడు. అలాగే గమాలియేలు గురించి చూసినట్లయితే ఆదికాండము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 34 నుంచి 39 చూసినట్లయితే శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు అపోస్తులు బంధించినప్పుడు ఆ గమాలియేలు కూడా ఒక గొప్ప పరిశుద్ధుడై ఉండి ఆయన ఏమని మాట్లాడుతాడో తెలుసా? 5వ అధ్యాయము 34 చూసినట్లయితే సమస్త ప్రజల వల్ల ఘనత పొందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలైన ఒక పరిచయుడు మహాసభలో లేచి అపోస్తులను అరెస్ట్ చేస్తే ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉండుని ఆజ్ఞాపించి వారు తిట్ల, నేను ఇశ్రాయేలు వారలారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమా. ఈ దినములకు ఈ మనుషుల దగ్గరికి మీరు వెళ్తున్నారు, వీళ్ళు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళు జాగ్రత్త సుమా. ఒకవేళ వీళ్ళు చేస్తున్నది ఒప్పిత దేవుని వల్ల కలిగిందా, మీరు వారిని వ్యర్థపరచలేరు, ఒకవేళ దేవునితో పోరాడతారేమని చెప్పేసి ధైర్యంగా అపోస్తులకు సపోర్ట్ ఇచ్చేటువంటి వాడిని గమాలియేలండి. అలాగే అర్మత యేసేపు, యేసు ప్రభు తల్లి కానీ శిష్యులు కానీ ఎవరూ కూడా ఆ దేహాన్ని దింపడానికి రాకపోతే శిలిమించి తెగించి, మార్కు సువార్త 15:54 అర్మత యేసేపు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాడండి. వీళ్ళందరూ కూడా ప్రభు కొరకు పనిచేశారని వాళ్ళు. అలానే అత్తరు పూసిన స్త్రీ మత్తయి 26:12, మార్కు 14:3, లూకా 7:38, యోహాను 12:3. అత్తరు పూసిన స్త్రీ ఈమె నా భూస్థాపితం చేస్తుంది అంటే వీళ్ళందరూ కూడా క్రీస్తుని ప్రేమించారండి. వాళ్ళ తలాంతులు సద్వినియోగం చేసుకున్నారు. ప్రభు ఎందుకు వాళ్ళకి రూపాయి కూడా పంపించాడండి? ఎవరైతే ఈ సేవలో పాలి భాగస్వాములు ఉంటారో వారు నిజంగా దేవుని కృపా కీర్తి ఇచ్చే వరకు ఉంటారు కనుక నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేయకుండా నీవు కూడా వీరందరూ దేవుని సేవకి ఎలాగైతే ఉపయోగపడ్డారో నీవు కూడా ఉపయోగపడు. దేవుడిని ఎంత సంతోషిస్తాడు, దేవుని సంతోషపెడితే తిరిగి మళ్ళీ దేవుడిని సంతోషపెడతాడు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రాజస్వార్తలో పాలి భాగస్వాములు ఉండండి. అందుకే దేవుడు ఎవరికి ఏమి ఇవ్వకుండా వారిని పంపించాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. దేవుని రాజ్య వ్యాప్తి ఏ విధంగా జరగాలో తండ్రి ముందుగానే ప్రభు నిర్ణయించాడు తండ్రి. ఒట్టి చేతులతోనే పంపించాడు కానీ ప్రభు ఏ ఇల్లు యోగ్యమైంది అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పాడు తండ్రి.
సహకరించారు, చాలామంది సహకరించారు తండ్రి. అందుకే గొప్ప సువార్త పాటించారు తండ్రి. వారి పేర్లు జీవగ్రంథంలో లిఖితమై ఉన్నాయి తండ్రి. మేము కూడా ఈ సువార్తను పాటిస్తుంది అనేక మంది మాకు సహకారులు ఉండే లక్ష్యమని, నీ నామాన్ని ప్రభావం కీర్తికలా చేసే వారిగా చేయమని, ఈవేళ ఉండి కూడా చేయని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరూ హృదయాలు తెరవమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.